తనని తాను తక్కువ చేసుకోకుండా ఎదుటివారిని దూషించకుండా అందరితో సమానంగా కలిసిమెలిసి ఉంటూ మంచి వ్యక్తిగా ఉండటం ఎలా అనేది మహాభారత సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కురుక్షేత్ర యుద్ధం భీకరంగా సాగుతోంది. దుర్యోధనుని ప్రాణమిత్రుడు మహాపరాక్రమవంతుడైన కర్ణుడి దాటికి పాండవ సైన్యం నిలవలేకపోతోంది. సైనికులు చాలా మంది మరణిస్తున్నారు. పాండవ యోధులకు ఏమీ తోచటం లేదు. కర్ణుణ్ణి ఎదుర్కొనే వీరుడెవరని ఆలోచిస్తున్న ధర్మరాజుకు ఆ శక్తి ఒక్క అర్జునుడికి మాత్రమే ఉందని తెలుసు. కానీ అర్జునుడు కర్ణుడితో తప్ప అందరితోనూ యుద్ధం చేస్తున్నాడు. ఇది ధర్మరాజుకు అస్సలు నచ్చలేదు. అందుకే అర్జునుడిని కర్ణుడి మీదకు ఉసిగొల్పాలని అనుకున్నాడు. యుద్ధ ధర్మం ప్రకారం రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే పోరాడాలి. అంటే సూర్యాస్తమయం వరకే యుద్ధం చేయాలి. అలా ఒకరోజు యుద్ధం ముగిసిన వెంటనే మర్నాడు అనుసరించాల్సిన వ్యూహం గురించి పాండవులు చర్చిస్తున్నారు. అప్పుడు ధర్మరాజు అర్జునుడి వైపు చూస్తూ, నీవు గొప్ప పరాక్రమవంతుడివని అనుకుంటున్నావు, కానీ నీవు ఒట్టి పిరికివాడివి. కర్ణుణ్ణి ఎదుర్కొనే ధైర్యం లేక నీ ప్రతాపాన్ని బలహీనులైన సైనికుల మీద చూపిస్తున్నావు. శివుణ్ణి మెప్పించి శక్తివంతమైన పాశుపతాస్త్రం పొందావు. గాంధీవదారివి అని అనిపించుకోవటమే తప్ప దాన్ని ప్రయోగించటం నీకు తెలియదా? లేక అది కేవలం అలంకరణకు మాత్రమే అనిపిస్తుందా అంటూ కావాలనే అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. ఈ మాటలకు అర్జునుడికి చాలా కోపం వచ్చింది. శివుడి నుంచి పాశుపతాస్త్రం పొందిన రోజున అర్జునుడు ఒక శపథం చేశాడు. తన పాశుపతాస్త్రాన్ని ఎవరైనా అవమానిస్తే వారిని సంహరిస్తానని. కానీ ఇప్పుడు తన సోదరుడే గాంధీవాన్ని అవమానించాడు. ఏం చెయ్యాలో తెలియక అర్జునుడు తన సమస్యను కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, చిన్నవాళ్ళు పెద్దవాళ్లను శిక్షించాల్సిన సమయంలో వారిని దుర్భాషలాడితే సరిపోతుంది, ఎందుకంటే అది వారికి మరణంతో సమానమని సలహా ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి, మీ వల్లే మాకు ఈ పరిస్థితులు వచ్చాయి. మీరు వ్యసనానికి లోనై రాజ్యాన్ని పోగొట్టారు. మమ్మల్ని అందరినీ ఫణంగా పెట్టి ఓడిపోయారు, బానిసలుగా చేశారు. ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది అంటూ అన్నదమ్ములందరి ఎదుట ధర్మరాజుపై నానా నిందలు మోపాడు. అనడమైతే అనేశాడు, కానీ పెద్దవాడు ధర్మం తప్పనివాడైన అన్నను నిందించినందుకు అర్జునుడు మనస్తాపానికి లోనయ్యాడు. తీవ్రమైన వేదనతో మళ్ళీ కృష్ణుణ్ణే ప్రాయశ్చిత్తం అడిగాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, నిన్ను నువ్వు పొగుడుకో, నలుగురిలో నీ గురించి నీవే గొప్పగా చెప్పుకో, అదే నీకు ప్రాయశ్చిత్తం అన్నాడు. ఎందుకంటే ఆత్మస్తుతి కూడా మరణంతో సమానమే అని చెప్పాడు. కాబట్టి ఊరికే ఎవరిని నిందించకుండా, ఆత్మస్తుతి చేసుకోకుండా నలుగురితో కలిసికట్టుగా పని చేయించేవారే సంఘజీవి అనిపించుకుంటారు.